హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్ అని అనుకుంటురా మీరు కూడా? ఒకవేళ మీరు హైదరాబాద్ రోడ్ల పైన ట్రాఫిక్ లో నడుపుతూ ఉంటే నాకు తెలుసు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అనేది. చీ 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 అనుకోవాలి. పై నుంచి ఎండ చంపుతుంది, కింద అన్యాయం. ఇప్పటి వరకు నేను వచ్చిన ఒక 4 కిలోమీటర్స్ కి ఒక 40 టైమ్స్ డేంజరస్ డ్రైవర్స్ ని చూసిన. వాళ్ళు ఎందుకు నడుపుతుర్రో ఈ భూమి పైన, ఇట్లెందుకు చేస్తున్నారో పుట్టించిన దేవుని కూడా అర్థమైతలేదా అని అనుకుంటున్నారు. అబ్బాయి ఎన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ అంటే, ఒకడేమో ఆయన ఎన్నో అపోలో ఫార్మసీలో పనిచేస్తాడు, ఇంకా నా కార్ని ముంచే చల్లగా బండితోటి గీత పెట్టి గుద్ది నవ్వుతుండు. అసలు ఏమన్నానే నేను అద్దం తీసి మాట్లాడితే అన్నా స్లిప్ అయినని అంటుండు. సో ఎట్లా అంటే వాళ్ళని ఏం అనబుద్ధుడా కాదు, పాపం కష్టపడుతురు కాబట్టి. సరేలే చిన్న దెబ్బనే కారు ఏదో ఒకటి రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది, వదిలేసిన, వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఆటోడు, వానికి ఏందో ఏమో అర్జెంట్ మరి యూరిన్ వస్తుందా అర్థమైతలేదు, వాడు సడన్ రైట్ తీసి వాడు వెళ్ళిపోతుంది, నవ్వుతుండు. అందరు నవ్వుతున్నారు. అదే ఇట్లా అగో చూడండి ఇగో వీడు చూడండి, ఈ ఆటోడు ఎంతమందిని కూర్చోబెట్టుకున్నారు అంటే, ఒక ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళ బ్యాగులు, బస్తాలు, కూరగాయలు, చికెన్, మటన్ అన్ని పెట్టుకున్నారు. ఇట్లా చేస్తే కష్టం కదా, ఇట్లా చేస్తే చాలా కష్టం కదా మనకు. ఎట్లా మనము పని చేస్తాము? అబ్బో చూడండి ఈ రోడ్స్ లో ఇవన్నీ డెవలప్ చేయకుండా అవసరం లేని పెంటంతా పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఆశ్చర్యం. అసలు రోడ్స్ ఏమో చిన్నవి, పబ్లిక్ చూస్తేనేమో కుప్పలు. నేను ఒక్కొక్కసారి ఇట్లా సిచ్యువేషన్ ఏడో చూస్తుంది తెలుసా, చీమలు కదా మా ఏకదం ఒకటే దగ్గర నడుస్తుంటే ఎట్లా కనబడుతుంది, అట్లా కనబడుతుంది ఇప్పుడు ట్రాఫిక్ చూస్తుంటే. అన్యాయం అండి. మీరు కూడా గవర్నమెంట్ డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలంటే, ఎవరైతే మీకు ఓట్ చేసిరో వాళ్ళకి బెనిఫిట్ అయ్యే డెసిషన్స్ తీసుకోవాలి. అవసరం లేనివన్నీ పెట్టుకుంటే ఇట్లాంటివి అవసరం ఉన్నాయి మనము చేయకుండా అయిపోతాం. సో దయచేసి మీరు కూడా ఆలోచించండి. మళ్ళీ మీకు ఓట్లు వేయాలి కదా మేము. కొంచెం వీళ్ళైతే మేమైతే మారం, వీలు కాదు, మేమైతే మారం. ఇట్లనే అడగోలు నడుపుకుంటాం, గుద్దుకుంటాం, నవ్వుతాం. ఓకే బాయ్. ఇంకా నడపాలి.